ఎలా అనిపించింది రాజాసాబ్ గ్లిమ్స్? చాలా బాగుంది. ఏం నచ్చింది? యాక్చువల్లీ టీజర్ లో ఓన్లీ ప్రభాస్ని చూపించారు. సో ఐ థింక్ దట్ ఈస్ ఓన్లీ అ ప్లస్ పాయింట్ ఫర్ ద మూవీ. అండ్ నేను చిన్నప్పటి నుంచి ఐ బీన్ వాచింగ్ ప్రభాస్ మూవీ అనమాట. డై హార్ట్ ఫ్యాన్ ఇక్కడ. సో బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంకొంచెం స్టోరీ లైన్ ఏమైనా రిలీజ్ చేస్తే ఐ థింక్ ఇట్ విల్ బి మోర్ గుడ్. లుక్స్ ఎలా ఉన్నాయి? లుక్స్ ప్రభాస్ లుక్స్ గురించి మనం ఏం చెప్తాం చెప్పండి. బాగుంది. ప్రభాస్ ఫస్ట్ టైం పంచకట్టు కట్టాడు, ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది. అంటే కల్కి మూవీ తర్వాత ఇలాంటి మూవీ వస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది? అంటే అంత మాస్ మూవీ తర్వాత కొంచెం చూస్తే క్లాస్ రొమాంటిక్. ఆల్వేస్ ది డార్లింగ్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ కదా. సో ఇఫ్ ఈస్ కమింగ్ బ్యాక్ టు హిస్ రూట్స్ అంటే డెఫినెట్లీ అందుకే బాగుంటుంది. సో ఐ ఎక్స్పెక్ట్ బ్లాక్ బస్టర్ అవుతే బాగుంటుంది. అంటే రొమాంటిక్ హర్రర్ కామెడీ అని చెప్పేసి పెట్టారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగుంటుంది. హారర్ తక్కువ అనుకుంటా ప్రభాస్ చేయడం. సో సో హారర్ వస్తుందంటే ఇట్స్ నైస్ అని. అంటే ప్రభాస్ లుక్స్ అవన్నీ ఎలా అనిపించాయి మరి చూసినప్పుడు? అదే లుక్స్ చాలా బాగున్నాయని అంటున్నా కదా. ఎంట్రీ ఎలా అనిపించింది మరి అన్నది? ఎంట్రీ బాగుంది. నచ్చిందా మరి? అంటే అన్ని మాస్ మూవీస్ వచ్చిన తర్వాత రాధేశ్యాం ఫ్లాప్ అయింది క్లాస్ మూవీ. సో ఇది కూడా అలాగే ఉండబోతుంది అనుకుంటారా, లేదంటే హిట్ కొడతాడు ఈసారి? హిట్ కొడతారు. పాన్ ఇండియా కాకుండా ఫ్యాన్ ఇండియా అని పెట్టారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది మరి? అంటే ఇట్స్ ఫర్ ద ఫ్యాన్స్ అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. సో ఐ థింక్ ఇట్ విల్ బి నైస్. అంతే. టీజర్ ప్రభాస్ గురించి చెప్పాలంటే ఒక మాట, ఈ టీజర్ గురించి డార్లింగ్ అంతే.